నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ అమ్మ రాజశ్యామలాదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన క్షేత్రంలో జరిగేటువంటి ఈ నెల 17వ తేదీ అమావాస్య శుక్రవారం. ఈ అమావాస్య శుక్రవారం రావటం చాలా విశిష్టమైనటువంటి రోజు. ఆ రోజు ఒక మిరకిల్ మీ జీవితంలో జరగబోతుంది. అలాంటి మిరకిల్ జరగాలంటే దైవశక్తి మీకు తోడుగా ఉండాలి. మీ సంకల్పం నెరవేరాలి అంటే దైవశక్తి అండగా ఉండాలి. అందులో కాళభైరవుడు అంటే కాలానికే అధిపతి కదా. ఇటువంటి కష్టకాలంలో మనకి ఆ భైరవుని యొక్క అండ, ఆ రాజశ్యామలాదేవి యొక్క శుభాశీస్సులు మనకుంటే తప్పకుండా ఇక్కడ మనం అన్నీ సాధించుకోగలుగుతాం. అందుకే అమావాస్య శుక్రవారం రోజు, ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సమేత మహాకాళభైరవ హోమం జరుగుతుంది. అందులో ఎప్పట్లాగే మృత్యుంజయుడికి చేస్తాము. అలాగే కాళభైరవుడితో పాటు భైరవీ మాత, ఎందుకంటే మన క్షేత్రంలో విశేషమైనటువంటి స్వామివారే కాదు, ఇక్కడ అమ్మవారు కూడా కొలువై ఉండటం. అలాగే స్ఫటిక శివలింగేశ్వరుడికి పంచామృత అభిషేకం, ఇలా ఎంతో దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు మనం చేయబోతున్నాం. ఎవరికైనా మీ జాతకంలో ఎటువంటి దోషాలున్నా, అలాగే మీకు ఏదైనా పనుల్లో ఆటంకం ఉన్నా, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విదేశీయానం సంబంధించి కానీ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సకల సమస్యలకు కూడా ఏకైక పరిష్కారం ఈ హోమం. తప్పకుండా అందరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. ప్రత్యక్షంగా పాల్గొలేకపోయినా పరోక్షంగా పాల్గొని మీరు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే తప్పకుండా మీకు అన్ని పనులు కూడా జరుగుతాయి. అయితే ఎవరైనా హోమంలో పాల్గొనాలి అనుకునే వారికి ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అమావాస్య హోమం అని చెప్పి వివరాలు తెలియచేయబడతాయి. అలాగే ఈ హోమం అనంతరం మీ గోత్రనామాలతో ఇక్కడ ఏదైతే మేము పూజ ప్రారంభిస్తామో ఆ గోత్రనామాల వీడియో మీకు పంపించబడుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుతుంది. ఇంకా మనం గోసేవ, అనాథ బిడ్డల సేవ చేస్తున్నాం. ఈ సేవలో కూడా మీరు పరోక్షంగా పాల్గొన్నటువంటి అదృష్టం, భాగ్యం కూడా మీకు దక్కుతుంది. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నాకు ఒక చిన్న సహాయం చేయండి. ఏమిటంటే ప్రతి వీడియోను కూడా మీరు ఒక లైక్ చేయండి. అలాగే హైప్ వస్తే హైప్ను కూడా మీరు క్లిక్ చేయండి. అందరికీ షేర్ చేసి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి కానీ, ఒక మిమ్మల్ని సపోర్ట్ చేసే ఇటువంటి రాశి ఫలాలు వినటానికి కానీ 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనస్సు రాశి. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏం చేయాలి, ఇలాంటి ప్రశ్నలకే సమాధానం ఈ రాశి ఫలితాలు. ఇంతకాలం మీరు ఏదైతే శ్రమపడ్డారో, ఇంతకాలం ఏది కావాలని కోరుకున్నారో దానికి తగిన గుర్తింపు, ఫలితం ఇప్పుడు రాబోతుంది. ముఖ్యంగా మీరు ధనం కన్నా ఆత్మాభిమానమే ముఖ్యం అనేటువంటి భావిస్తారు. దానికి అనుగుణంగానే నడుచుకుంటారు. అంతే తప్ప ధనం మూలం మిదం జగత్ అంటే మీరు ఒప్పుకోరు. ధనం కంటే మూలం ఆత్మాభిమానం అని చెప్తారు అక్కడ. ఎందుకంటే ధనస్సు రాశి అధిపతి గురుడు కదండి. ఆ గురువుగారు ఎప్పుడు ఎలా ఉంటారు? ఆత్మాభిమానంతోనే ఉంటారు. అలాగే ఒక్కొక్కసారి శక్తికి మించినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఏదో ఒక చెయ్యాలన్నటువంటి సంకల్పం, ఎందుకు చెయ్యలేవన్నటువంటి పోరాటం, ఆలోచన. అందువలన మీరు తప్పకుండా మీ శక్తికి మించినటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు, సక్సెస్ అవుతారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకువెళ్తారు.
అలా సేవా కార్యక్రమాల్లో ఉన్నవారైతే ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఉంటారు ఈ రాశివారు. అలాగే ఆర్థిక పరిస్థితులు అయితే కాస్త మెరుగుపడే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే జీవిత భాగస్వామి ద్వారా కూడా కాస్త ఆర్థికంగా కలిసి వచ్చే సూచన ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే మగవారికి వారి భార్య వైపు నుంచి ఏదైనా రావాల్సింది ఉంటే మీరు ప్రయత్నం చేయండి, వస్తుంది డెఫినెట్గా. అలాగే మీ భర్త వైపు నుంచి కూడా అక్కడ ఏవైనా భర్త తల్లిదండ్రులు ఏదైనా ఇస్తాము అని గతంలో చెప్తే వారు కూడా ప్రయత్నం చేయొచ్చు. ఈ రెండు వైపులా ఇటు మగవారు ఇటు ఆడవారు కూడా తప్పకుండా ఒక ప్రయత్నం చేస్తే ఫలించే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ఏదో ఒక పని మీరు అనుకుంటారు, ఆ పని కాస్త స్లో అవుతుంది. ఆ స్లో అయ్యేటప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఒక డీలా పడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అది ఇన్నర్గా జరుగుతుంది. కాస్త నిరుత్సాహం, డీలా పట్టడం ఇవన్నీ కూడా ఇన్నర్ మైండ్లో జరుగుతుంది. బయట అక్కడ ఎక్స్పోజ్ కారు. అది కాస్త కనిపిస్తూ ఉంది. అక్కడ పర్వాలేదు, ఎందుకంటే కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ పనులైతే పూర్తవుతాయి. అలాగే సంబంధం లేని వివాదాల్లో కూడా ఇరుక్కుంటారు. కొంతమంది మీరు ఎక్కడో ఉంటే మూలలో ఉన్నవారిని కూడా బయటికి లాగుతారు. ఇది మంచి విషయమే కదా అని వారు లాగుతారు, కానీ మీరు మంచిదే కదా అని ముందుకు వెళ్తారు. అనుకోకుండా కొంతమంది అపార్థం చేసుకొని అనవసరంగా మీ మీద అభాండాలు వేస్తారు. ఇక కుటుంబ సభ్యులతో వాదనలకైతే దిగటం అంత మంచిది కాదు. ఎందుకంటే అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. అలాగే ఆస్తి వివాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ మాట అక్కడ చెల్లలేదనేటువంటి బాధ కూడా మీకు ఉంటుంది. కొద్దిగా ప్రస్తుతం ఈ విషయంలో కాస్త నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. అలాగే ఏదైనా ఎవరైనా మీకు రుణం ఇవ్వాల్సి ఉంటే మరలా మీరు ప్రయత్నం చేసినట్లయితే ఆ రుణాలు కూడా అందేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైనా చేయాలి అనుకుంటే సానుకూలంగా ఉంటుంది. కోర్టు సమస్యలు ఉన్నవారు మాత్రం బయట పరిష్కరించుకునే ఆలోచన చేయండి. కోర్టులో అయితే అది ఏదో అంటారు చూసారా, తెగే వరకు లాగటం తప్ప కష్టం. అందువల్ల బయట మీరు మధ్యవర్తుల ద్వారా సెటిల్ చేసుకోవటం చాలా మంచిది. అలాగే రుణ ప్రయత్నాలు చేసే వరకు ఫలిస్తాయి. ఎవరికైనా మీరు అంటే మీకెవరైనా బకాయి ఉన్నట్లయితే మీరు కాస్త ఒత్తిడి పెట్టినట్లయితే కొంత వసూలయ్యే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకూలంగా ఉంది. వివాహం కాని వారికైతే కాస్త మీరు ప్రయత్నాలు చేయండి, అయితే వెంటనే జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక నిరుద్యోగులకైతే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకైతే కొత్త వారితో పరిచయాలు, ఆ పరిచయాలు కాస్త వారి సలహాలు కూడా మీ ప్రభావం అంటే మీపై ప్రభావం చూపటం వల్ల వారి సలహాలు కూడా కొంత మీ రాజకీయ జీవితం మలుపు తిరిగేటువంటి పరిస్థితి ఉండబోతుంది. ఉద్యోగస్తులకైతే బాగుంది. పని ఒత్తిడి కూడా తగ్గే సూచనలు ఉన్నాయి. అయితే మీ తెలివితేటలతో సమయానికి పనులన్నీ పూర్తి చేసుకోవటం ఎలా అంటే ఏదైతే మీ ఆలోచన ఉందో టైంకి మీరు పని చేసి పెడితే ఏ అధికారి ఆనందపడరండి. ఎందుకంటే వారు పైవారికి సమాధానం చెప్పుకోవలసినటువంటి అవసరం ఉండదు. వెంటనే వాళ్ళు ఇదవుతారు. అలాగే వ్యాపారస్తులకైతే సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఏదో ఒక చిన్నపాటి వృద్ధి అయితే ఉంటుంది. అలాగే మీ దగ్గర పనిచేసే వారి మీద మాత్రం మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వారు మీకు తెలియకుండా ఏదైనా కాస్త పక్కకి నడిపించే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే వారి మీద పెట్టేసి మీరు బయటకు వెళ్ళినా సరే వ్యాపారం కాస్త గందరగోళ పరిస్థితి ఉంటుంది. అందువలన ఎవరి మీద ఆధారపడే కంట మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంటే ఎవరూ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉండదు. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. ఏదో నిదానంగా అలాగే రొటీన్గా నడిచిపోతూ ఉంటుంది. షేర్ మార్కెట్ పర్వాలేదు. ఆలోచించి ఒక ఎక్స్పర్ట్స్ ద్వారా సరైనటువంటి డెసిషన్స్ తీసుకుంటే మీరు చిన్నపాటి లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కళాకారులు, సినీ, టీవీ ఇతర కళాకారులందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి. డబ్బులు కూడా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే చిరు వ్యాపారస్తులు, ఫుట్పాత్ ఇలాంటి వ్యాపారస్తులకు కూడా బాగుంది. ఇక విద్యార్థులైతే మీరు ఏదైతే అనుకుంటారో అది సాధించాలంటే మీరు ప్రస్తుతం పెడుతున్న ఎఫర్ట్స్ అయితే చాలవు. అందువలన మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఒక సక్రమమైన మార్గంలో నడిపించుకోవాలి. అలా సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటే బాగుంటుంది. మరి ఈ రాశి వారికి ఆరోగ్యం కాస్త నిదానంగా ఉండాలి.
జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే లంగ్స్ కానీ లేదంటే కార్డియక్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే ప్రేమికులకు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఎడబాటు కనిపిస్తూ ఉంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 20, 22, 28, 30. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 18, 24, 26. మరి ధనుస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి కుజగ్రహానికి మంత్రం చదవాలి. అంటే కుజ గాయత్రి. ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా 18 సార్లు ఉదయం, 18 సార్లు సాయంత్రం మీ సంకల్పంతో పఠించండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని స్మరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా బాగుండాలి అనుకుంటే మరి మనం అమావాస్య నాడు జరిగేటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొంటే తప్పకుండా భైరవ ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.